వెల్కమ్ టు SSTV5 ప్రేక్షకులకు నమస్కారం. వీరనారి చాకలి ఐలమ్మ చరిత్ర భావితరాలకు స్ఫూర్తిదాయకమని రజక సంఘం అధ్యక్షుడు సంగస్వామి అన్నారు. జిల్లాలో ఘనంగా చాకలి ఐలమ్మ 130వ జయంతి వేడుకలను నిర్వహించారు. శుక్రవారం వీరనారి చాకలి ఐలమ్మ జయంతి 130 జయంతి వేడుకలను మెదక్ వెల్కమ్ బోర్డులో ఘనంగా నిర్వహించారు. రజక సంఘాల నాయకులతో కలిసి రజక సంఘం అధ్యక్షుడు పాల్గొని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రజక సంఘం అధ్యక్షుడు సంగస్వామి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల వారి పక్షాన నిలబడుతూ భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసిందన్నారు. దానివల్లనే భారత ప్రభుత్వం కొన్ని భూ సంస్కరణలు తెచ్చి భూమి కూడా పంపిణీ చేసిందన్నారు. ఇప్పుడు భావితరాలు ఆమెను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు మెట్టు గంగారాం, ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్, వివిధ రజక సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఒక లేడీ ఐలమ్మ దేశానికి దిక్సూచి అయింది. ఒక మహిళ వీరనారి ఈరోజు తెలంగాణ చరిత్రలో పాఠ్యాంశంలో కూడా ఆమె జీవిత చరిత్రను చేర్చడం జరిగింది. ఎందుకంటే ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకొని ఇలా మహిళలు ఎంతోమంది ముందుకు వస్తున్నారు. అలాగే రజకులకు మాకు వివిధ కులాలకు ఇచ్చినట్టు 50 ఏళ్లకు ఉన్న వాళ్లకు కులవృత్తులు ఇప్పుడు గౌడ్స్ ఉన్నారు, కొంతమంది కులవృత్తి పరంగా మాకు పెన్షన్ కావాలని గతంలో కూడా మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మా రజకులు చెర్లలో పడి కూడా చనిపోతున్నారు. మాకు ప్రమాద బీమా కూడా లేదు. ప్రమాద బీమా కల్పించాలా, 5 లక్షలు ఎక్స్గ్రేషియా, అలాగే 50 ఏళ్ళు నిండిన ప్రతి రజకునికి పెన్షన్ ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుచున్నాం. ఎందుకంటే ఈరోజు తెల్లగా ఉండి రాజకీయ నాయకులు కానీ ఎవరు కానీ మల్లె మొగ్గల్లాగా చూస్తుందంటే మా రజకుల కృషి చాలా ఉన్నది. ప్రతి విలేజ్కు వాళ్ళు మల్లె మొగ్గల్లాగా వాళ్ళు బట్టలు వేసుకొని తిరుగుతున్నారు. కాబట్టి దయచేసి అందరూ అన్ని పార్టీ నాయకులు మా రజకులను గుర్తించి వచ్చే రాబోయే ఎలక్షన్లో కూడా వాళ్ళకు మా జనాభా ప్రకారం మాకు ఎంత ఇవ్వనో మాకు కూడా ఇక్కడ కౌన్సిలర్ సీట్లు కంపల్సరీ ప్రతి ఒక్క పార్టీ ఇవ్వాలని నేను అన్ని రాజకీయ నాయకుల పార్టీలను కోరుచున్నాను. తెలంగాణ ప్రభుత్వం చాకలి ఐలమ్మ 130వ జయంతిని అధికారికంగా జరుపుకుంటున్నాం. అందుకు ఈ పట్టణంలో మెదక్ మా రజకులు మరియు అన్ని పార్టీల నాయకులు పార్టీలకు అతీతంగా మా ఆహ్వానాన్ని మన్నించి వాళ్ళు వచ్చినందుకు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే వీరనారి చాకలి ఐలమ్మ చరిత్ర తెలంగాణ సాయుధ పోరాటంలో ఒక ఐలమ్మ ఆ రోజు పోరాడి ఒక 10 లక్షల ఎకరాల భూమి పేద ప్రజలకు పంపిణీ చేసింది. అప్పుడు దేశ్ముఖ్ దొరలను, రెడ్డిలను ఎదిరించి ఈ బానిస బతుకులు మాకెందుకు, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం అని పోరాడి ఎంతోమందిని ఆమె కుటుంబాన్ని కూడా ప్రాణాన్ని వదిలి ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని సాయుధ పోరాటంలో ఆనాడు CPI మనకు తెలంగాణ వీరనారి ఐలమ్మను గుర్తించి ఆమెకు సపోర్టుగా నిలబడి దేశ్ముఖ్లు ఆమె పంటను దోసుకపోతుంటే కూడా ఆమెకు సపోర్ట్ నిలబడి